తెలంగాణలో పలు జిల్లాలకి వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక ముఖ్యంగా హైదరాబాద్ లో చూసుకుంటే దాదాపు గంట సేపటి నుంచి వర్షం దంచి కొడుతుంది. పలు ఏరియాస్ అయితే నదుల్ని తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. భారీ వర్షం కురిసిన ప్రాంతాలని మనం ఒకసారి టీవీ9 స్క్రీన్ లో ఫోకస్ చేయొచ్చు. శ్రీనగర్ కాలనీ, సనత్ నగర్, బంజారా హిల్స్ లో అయితే రోడ్లు మొత్తం జలమయంగా కనిపిస్తున్నాయి. ప్రధాన రహదారులన్నీ కూడా జలమయంగా మారాయి. వాహనదారులు ముందుకు వెళ్లాలంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ముందుకు కదులుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. శ్రీనగర్ కాలనీ నుంచి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వాసు, మీరున్న ఏరియాలో ఏ విధంగా వర్షం ఉంది, అప్డేట్స్ ఏంటి? శ్రీనగర్ కాలనీలో నేను ప్రధాన రహదారి ఉన్నాను. సో ఇక్కడ నుంచి ఇటు అమీర్పేటకి, పంజాగుట్టకి, అదేవిధంగా యూసుఫ్ గూడకి, ఈ మూడింటికి కనెక్టివిటీ రోడ్డు ఇది. ఇదే ప్రధానమైన రహదారి. సో ఇక్కడ దాదాపు 1 అవర్ నుంచి వర్షం కురటంతో మొత్తం కూడా రోడ్డు మొత్తం చెరువులాగా మారిపోయిన పరిస్థితి నెలకొంది. ఏదైతే కార్లు కావచ్చు, కార్లకు బంపర్ల వరకు మునిగే పరిస్థితి ఇక్కడికి వచ్చింది. ఒకసారి విజువల్లో స్పష్టంగా చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో రోడ్డుకు అటువైపులా, ఎందుకంటే ఇది మొత్తం కూడా చెరువులాగా రోడ్డు మారిపోవడంతో అటు నుంచి వచ్చే వాహనాలు మొత్తం కూడా అక్కడ ఆగిపోయిన పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది విజువల్స్లో. సో ఇటు సైడ్ చూసుకుంటే, అంటే ఇటువైపు నుంచి వెళ్ళాలి అంటే, ఇటువైపు నుంచి వెళ్ళాలంటే ఈ రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అవడంతో వాహనదారులు మొత్తం కూడా వాహనాలు నిలిపివేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది ఒక జంక్షన్ లాగా ఉంటుంది. సో ఇక్కడ యూటర్న్ చేసుకొని పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ వాహనాలు ఎక్కడికక్కడికి నిలిచిపోవడంతో పూర్తిగా పైన ఎక్కడైతుందో పంజాగుట్ట వరకు కూడా ఈ ట్రాఫిక్ జామ్ కొనసాగుతున్నట్టుగా మనకి స్పష్టంగా కనిపిస్తున్న విజువల్స్ ఒకసారి చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో గత గంట నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాసప్ ట్యాంక్తో పాటు ఇటు ఖైరతాబాద్ పూర్తిగా ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. చూసుకోవచ్చు స్పష్టంగా. ఎక్కడైతే శ్రీనగర్ కాలనీ ఆనుకున్న ప్రధాన రహదారిని ఆనుకున్న అపార్ట్మెంట్స్లో కూడా వాటర్ మొత్తం కూడా వెళ్ళిపోయి ఇక్కడ ఉన్న బైకులు, కార్లన్నీ కూడా దాదాపు టైర్ల వరకు మునిగిపోయిన పరిస్థితి, కింద భాగం వరకు మునిగిపోయిన పరిస్థితి మనం స్పష్టంగా కూర్చోవచ్చు. మనతో పాటు ఇక్కడ చెప్పండి, ఇక్కడ వాచ్మెనా మీరు, ఏంటి, ఎవరు? వాచ్మెన్ సార్. మేము శ్రీనగర్ కాలనీ, ఆంధ్ర బ్యాంక్ దగ్గర మేము ఇవన్నీ శుభ్రంగా మునిగిపోయినాయి సార్. బళ్ళు అన్నీ మునిగిపోయినాయి. ఇవన్నీ మొత్తం మొన్న అయితే 2 బళ్ళు కొట్టుకుపోయినాయి. మొన్న వర్షంగా అయితే శుభ్రం మా లోపల రూముల్లో అయితే శుభ్రం మా బట్టలు మొత్తం అన్నీ మొత్తం బియ్యం మూటలు ఎక్కడ పెట్టుకునే చోటు లేదు. మొత్తం అన్నీ తడిచిపోయినాయి. అని శుభ్రం అంతా మాకు బండ్లు కూడా శుభ్రం తడిచిపోయినాయి సార్. అత్తమాట వర్షానికి చిన్న వర్షం వస్తే సార్ అత్తమాట ఉలిగిపోతుంది సార్. ఇది ఎంతసేపు వర్షం వస్తే ఈ సిచ్యువేషన్ ఉంటుంది? అరగంట వచ్చింది సార్ సార్. మరి మొత్తం బ్లాక్ అయిపోయింది. మొత్తం వర్షం అంతా మొత్తం ఇవన్నీ బ్లాక్ అయిపోయి మొత్తం అంతా మునిగిపోతుంది సార్. ఇదంతా కూడా మాకు ఈ వర్షం, చిన్న వర్షం ఒక అరగంట సేపు వర్షం వచ్చిందని సార్ అంత వెంటనే ఇవన్నీ మొత్తం క్లోజ్ అయిపోయి వర్షం ఎంత సిటీ మొత్తం మునిగిపోతున్నాయి సార్. ఇవన్నీ మాకు ఇప్పటికే జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ కూడా ఆయా సిబ్బందుల్ని రంగంలోకి దింపిన పరిస్థితులకు ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో రోడ్డుని ఆనుకున్న షాపులు కావచ్చు, పాన్ షాపులు కావచ్చు, కిరాణా చిన్న దుకాణాలు మొత్తం కూడా పూర్తిగా వాటర్ చేరడంతో ఎక్కడికక్కడికి స్టాప్ అయిపోయారు. ఇక్కడ మనతో మాట్లాడేందుకు షాపులు ఉన్నారు. చెప్పండి సార్. మేము పూర్తి స్థాయిలో వాహనదారులందరూ కూడా పూర్తిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇప్పటికే మరో 2-3 గంటల పాటు కూడా వర్షం భారీగా పడే అవకాశం ఉందన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరి ఇటు జిహెచ్ఎంసీ అవ్వచ్చు, అటు జలమండలి అవ్వచ్చు, హైడ్రా అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎస్పెషల్లీ మ్యాన్ హోల్స్ ఎక్కడెక్కడ తెరుచున్నాయో కనీసం హెచ్చరిక బోర్డులు లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరి వీటిపై ఎలాంటి జాగ్రత్తలు చేపడుతున్నారు? మీరు చెప్తున్నప్పుడు ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో జిహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది ఈ 2 శాఖలు కూడా అప్రమత్తమైన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా రంగంలోకి దింపారు. ఎందుకంటే హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు 6 సెంటీమీటర్ల వర్షపాతం ఒక్క గంటలో కురిస్తే పూర్తి స్థాయిలో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మ్యాన్ హోల్కి సంబంధించి స్పష్టంగా ఒక అధికారులు కూడా చెప్తున్నారు, ఎవరైతే ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారో మ్యాన్ హోల్స్ దగ్గరికి, ఆ మ్యాన్ హోల్స్ దగ్గరికి ఎవరు కూడా పోవద్దంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది, హైడ్రా అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు నెలకొంది.